స్తుతి 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 స్తుతి. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, ఆలోచనకర్త, నిత్యుడైన తండ్రి, శాలేం రాజా, సమాధానకు అధిపతి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, నీతిమంతుడా, నిత్య దేవుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రియులు సహోదరులు కళ్యాణ్ గారిని బట్టి, సుప్రజను బట్టి, కుటుంబాన్ని బట్టి, తల్లిదండ్రులు బట్టి, అత్తమాలను బట్టి, అయ్యా మరి విశేషంగా తండ్రి బంధువులను బట్టి, మిత్రులను బట్టి, సాగులను బట్టి, నాయన అయ్యా ఇక్కడ కూడి ఉన్న వారందరిని బట్టి కృతజ్ఞతలు ప్రభా. మరి విశేషంగా తండ్రి కుటుంబాన్ని ప్రేమించి అయ్యా వారిని ఆశీర్వదించి దీవించి ప్రభా ఈ గృహాన్ని ప్రభా అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఆరాధనకు కూడి వచ్చిన వారందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థనాపూర్వకంగా తండ్రి అయా మీ నామం పేరటి గృహములు అడుగు పెడుచు ఉండగా మీ దీవెనలో ఈ కుటుంబానికి అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. వారి చేతి పని మీరు దీవించండి, మీ కృతజ్ఞతలు ప్రభా. వారి ఇంట్లోకి అడుగు పెట్టుచున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు పరలోకం నుండి మీ ఆశీర్వాదము నాయన కళ్యాణ్ గారి కుటుంబానికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. సేవకుల సమక్షంలో తండ్రి ఈ గృహము ప్రతిష్ఠిత జరుగుతూ ఉండగా ఈ కుటుంబానికి నాయన మీరే కాపరిగా, నాయకుడిగా, తల్లిగా, తండ్రిగా, రక్షకుడిగా, పోషకుడిగా నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. మరొకసారి ఈ గృహ ఓపెనింగ్ ప్రార్థన అంతటిని కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రభా. ఈ ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు మీరే అధ్యక్షులై నడిపించమని వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ కుటుంబ పక్షాన్ని మీరు చేసిన గొప్ప మేలును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమన్నారు ప్రభా. అయా బిడ్డలకు ఇచ్చిన సామర్థ్యమును బట్టి, విశ్వాసమును బట్టి, కృపను బట్టి వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ కుటుంబ పక్షాన్ని కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించుమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఐదో వాక్యం నుంచి 10వ వాక్యం వరకు చదువుకుందాం. సరే, మొదటి నుంచి 10 వరకు చదువుకుందాం. ఎవరన్నా చదివి సాయం చేయండి. మీ తలలు పైకెత్తుకొనిడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనిడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతిగా యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. ఈ గృహమునకు యెహోవా అధిపతిగా ఉండి మనం గృహప్రవేశం చేస్తుంటున్నాగా మరి గుమ్మములారా మీ తల పైకెత్తుకొనిడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనిడి. ముందుగా మనకంటే ప్రవేశించేది ఎవరంటే సైన్యులకు అధిపత్యకు యెహోవాయే, ఆయనే గృహమునకు అధిపతి. అలాగే రాజేష్ గారి యొక్క పేరెంట్స్ కూడా కొంచెం ముందుగా, కళ్యాణ్ గారి యొక్క పేరెంట్స్ కూడా ముందుకు రండి కొంచెం. అలాగే సుప్రాజ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ముందుకు రండి. రండి ఆయన, మీరిద్దరు కూడా కళ్యాణ్, సుప్రాజ్ కూడా ముందుకు రండి. కట్ చేస్తాం. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ నామములో నేను ప్రతిష్ఠిస్తున్నా ఈ గృహాన్నినైనా మీకు అప్పగిస్తున్నామయ్యా. మా ప్రియులు కళ్యాణ్ గారిని, సుప్రాజయ్ గారిని ప్రేమించి వారి కొరకు ఒక నూతన గృహం మీరు అనుగ్రహించారు. ఈ గృహాన్ని ఇప్పుడు ప్రతిష్ఠించి ప్రవేశిస్తుండగా ఈ గృహంలో ప్రతి దోషము యేసు నామములో తొలగిపోవును గాక. 3 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో మీ నిబంధన రక్తము ఇశ్రాయేలు ప్రజలు వారికి గృహంలోకి ఏ కీడు రాకుండా ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తము ద్వారబంధకులకు రాశారు. ఇప్పుడైతే మా కొరకు గొర్రె పిల్లగా మీరు బలియాగమయ్యారు. ఆ నిబంధన రక్తం ఈ గుమ్మం మీద ప్రోక్షించబడును గాక. ఈ గృహం ఆశీర్వదకరంగా మార్చబడును గాక. యేసు నామములో నూనె రాసి ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ నామములో ప్రతి దోషం తొలగిపోవును గాక.
చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయంలో ప్రియులు శామ్యుల్ గారు ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. ఇక దినములు జరుగుతున్న ప్రభు ఇక గొప్ప కార్యక్రమం బట్టి ప్రత్యేకంగా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాం. సహోదరుడు నా ప్రభు కళ్యాణాన్ని బట్టి, సుఖదేవుని బట్టి, ఇరువురు నా ప్రభు తల్లిదండ్రులు నా ప్రభు ఇరు కుటుంబాలను బట్టి కూడా ప్రత్యేకంగా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాం. సహోదరుడు కళ్యాణం నా ప్రభు ఎంతో కాలంగా నా ప్రభు నీకు స్తోత్రుడికి గృహ విషయంలో కష్టపడి నా ప్రభు నీకు స్తోత్రము రాయనగా రాత్రి పగలానికైనా తండ్రి, వానానికి ఎండడానికి నా ప్రభు తిరిగి నా ప్రభు నీకు స్తోత్రములు. ఇక గృహ విషయంలో అనేకమైన రీతిలుగా నా ప్రభు కష్టపడి ఉన్నాడు. తగు ప్రతిఫలమును అనుగ్రహించి ఇక దినమున నా ప్రభు కుటుంబ సపరివార సమేతముగా నా తండ్రి నీకు దాసులను ప్రభు సంఘాలను కూడా పిలుచుకుని ఆయా స్నేహితులతోటి బంధువులతోటి నా ప్రభు ఇక గృహ కార్యక్రమాన్ని ఈ రీతిగా నువ్వు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఇంతవరకు జరిగిన ఇక కార్యక్రమం బట్టి నీకు వందనాలు. ఇంక నువ్వు ముందుంచిన కార్యక్రమం అంతటినీ ఇక్కడ నా ప్రభు నీ మహిమార్థమై అయా నీకు స్తోత్రములు జరిగించుకుని ప్రత్యేకంగా నా ప్రభు సహోదరుడు నా ప్రభు నీకు స్తోత్రములు, ఉద్యోగ విషయంలో నా ప్రభు నీకు స్తోత్రములు, కుటుంబ విషయంలో నువ్వు గొప్ప అద్భుతమైన కార్యములను జరిగించి ఇంకా రాబోతున్న దినాల్లో నా ప్రభు ఈ గృహం పట్ల ఉన్న ప్రతి ఒక్క రుణమును కూడా యేసు నామములను తొలగించి అయా నీకు స్తోత్రములు, నీకు కుమారుడు ఇంకా అంచెలంచెలుగా ఎదగటానికి నీకు కృపను దయచేయము. ఈ రీతిగా నా ప్రభు ఇక కార్యక్రమానికి ఇచ్చేస్తున్న నా తండ్రి ప్రతి బిడ్డని, ప్రతి కుమారుడిని, కుటుంబాలన్నింటినీ కూడా అందరినీ ఇక్కడ నువ్వు దీవించి ఆశీర్వదించి ఇక కార్యక్రమం ప్రారంభమును మొదలుకొని ముగింపు వరకు నీకు ఆధ్వాత్మలు జరిపించుకుని ఇక్కడ రావాల్సిన బిడ్డలు అనేకులు ఉంటున్నారు నా ప్రభు. అట్టి వారందరినీ ఇక్కడ సమయాన్ని ప్రేమ్ కుమార్ గారు. ప్రేమ్ కుమార్ ప్రేమ ఎక్కడున్నాడు?
బ్రదర్స్ ఉన్నారు. రాజేష్ ప్రార్థన చేస్తారమ్మా. రాజేష్ ఇద్దరు ఉన్నారా? ఆ రూమ్ అక్కడికి వెళ్ళినాక పిలుద్దాం. ప్రార్థన చేయండి. అయ్యా ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అత్యంత ప్రేమ నమ్మకమైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యముగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను తల్లి సహోదరుడు కళ్యాణ్, నేను తల్లి సుప్రియాని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క నేను తల్లి అద్భుతమైన గృహమును బట్టి నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టివాడు ప్రయాసం వ్యర్థము. నాయన తల్లి స్తోత్రం. నీ చిత్త ప్రకారము నాయన తల్లి స్తోత్రం. నీ కృపలో వారికి మేలు చేసిన విధానానికే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిజముగా నాయన తల్లి స్తోత్రం. నన్ను ఎక్కడి వారమో నాయన తల్లి స్తోత్రం, ఏ స్థితి నుంచి నాయన తల్లి స్తోత్రం ఇట్టి నాయన తల్లి ఆధిక్యతను నాయన తల్లి ఇటువంటి నాయన తల్లి స్తోత్రం మేలు నాయన తల్లి స్తోత్రం చేసినందుకే హృదయపూర్వకంగా నాయన తల్లి స్తోత్రం నాయన మెండైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన తల్లి స్తోత్రం. ఏసే పంకులు గారి యొక్క నాయన తల్లి కుమారుడు నాయన తల్లి స్తోత్రం నాయన అయా తండ్రి స్తోత్రం కళ్యాణ్ నాయన తల్లి స్తోత్రం ఇటువంటి గొప్ప ఆశీర్వాదము మీరు ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా తల్లి మాకంటే ముందుగా నాయన తల్లి స్తోత్రం ఈ రక్త ప్రోక్షణ నీ అభిషేకము నాయన తల్లి ఈ గృహంపై నాయన తల్లి మీరు ఉంచమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క నాయన తల్లి సమస్తమైనటువంటి అంధకార శక్తులను మీరు లయపరచమని అడుగుచున్నాం తండ్రి స్తోత్రం. నీ కృపలో నాయన తల్లి మాస్టర్ బెడ్రూమ్ ని ప్రతిష్ఠిస్తున్నాం నాయన తల్లి స్తోత్రం. దయసేకులను బట్టి అయా తల్లి నీ యొక్క నాయన తల్లి ఆత్మ అభిషేకము నాయన తల్లి స్తోత్రం. నీ దేవదూతల కాపుదల నాయన తల్లి గృహం చుట్టూ నాయన తల్లి స్తోత్రం. అయా తల్లి ఉండును గాక నాయన తల్లి స్తోత్రం. ప్రతి విధమైనటువంటి నాయన తల్లి స్తోత్రం అయా అంధకార శక్తులను లయపరిచి నాయన తల్లి నీ యొక్క ఈ గృహమును బట్టి నాయన తల్లి గృహమునకు అధిపతివి నీవై ఉన్నావు నాయన తల్లి స్తోత్రం. ఈ గృహమును బట్టి గృహములో నివసిస్తున్నటువంటి ఈ కుటుంబమును బట్టి నాయన తల్లి మీరు నాయన మహిమ తెచ్చుకుందరు గాక నాయన తల్లి స్తోత్రం. సంగీత సునాధానాలు ఈ కుటుంబాల్లో నాయన తల్లి ఈ గృహములో నాయన తల్లి వినపంచుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం. ఇంకా నువ్వు జరుగుతున్న కార్యక్రమాలు యావత్తును జయప్రదంగా జరిగించమని అడుగుచు అయా తల్లి మమ్మల్ని మీ నాయన తల్లి స్తోత్రం అతి మిక్కిలిగా నాయన తల్లి స్తోత్రం అయా తల్లి స్తోత్రం అతి శ్రేష్టమైనటువంటి యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది సంగీత సునాదము. నీతిమంతుల గుడా సకల ఆశీర్వాదాల కారణభూతుడును మానవ జీవితాలు అంతిముగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమ గొప్పది, మీ కృప గొప్పది ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రత్యేకంగా సహోదరులు కళ్యాణ్ గారిని బట్టి నాయన వారి కుటుంబాన్ని బట్టి మీ పాదాలు చెందుకొస్తున్నాను తండ్రి. అయా ఈ మహానగరంలో ప్రభా కుటుంబాన్ని ప్రేమించి వారికి ఒక స్వగృహాన్ని మీరు దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు తెలుపుతున్నాం ప్రభా. ఈ స్థలం అంతటిని మీ నామములో తండ్రి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నాయన ఈ గృహంలో నివసిస్తున్నప్పుడు నాయన సంతోషముతో ఆనందముతో అయా తండ్రి నింపమని వేడుకుంటున్నాను ప్రభా. అయా మీకే వందనాలు స్తోత్రాలు. ఈ గృహం అంతటి చుట్టూ మీ శిలువ రక్త ప్రోక్షణ జరిగించుమని ప్రభా అన్ని దినము తోడుగా నీడకు నడిపించండి నాయన. మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ బిడ్డల పక్షాన్ని మీరు చేసిన గొప్ప మేలును బట్టి మీకే వెలలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగించుకొనొచ్చు యేసు క్రీస్తు పునరుద్ధాన శక్తి గల నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం.
ఎవరు కావట్లా తెలియదండి తెలియదు ఏదండి అప్పట్లో పట్టలేదు ఏదంటే మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంది. ఉదయకాల సమయం మందు నా తండ్రి మా ప్రియులు నాయన అయానికి స్తుత కళ్యాణి సుప్రజాన్ని ప్రేమించి నా తండ్రి నాయన ఇచ్చిన చక్కని గృహాన్ని బట్టి నీకు వందనాలు. అభిషేకించిన దైవ సేవకుల చేత ఈ గృహాన్ని ప్రతిష్ఠించిన దాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్క రూముని నేను నామములో నా తండ్రి అభిషేకించబడిన అయానికి స్తోత్రం ఇచ్చిన బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సహోదరి ఇక్కడ నాయన వంట చేయించుండగా ప్రభానికి స్తోత్రం నాయన నీ కాపుదల దయచేయండి. ఏసయానికి స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ అయాని సమృద్ధి దయచేయండి నా తండ్రి నాయనానికి స్తోత్రం. ప్రతి ఒక్కటి కొదువు లేకుండా అయానికి స్తోత్రం ఇక్కడ దీవించబట్టుకు సహాయం చేయండి. వంట చేసినప్పుడు నా తండ్రి నా రుచికరంగా ఆరోగ్యకరంగా ఉండటకు సహాయం చేయండి. కాపుదల దయచేయండి అయానికి స్తోత్రం. ప్రతి ఒక్క నా తండ్రి నాయనానికి స్తోత్రం నాయన. అభివృద్ధి నా తండ్రి దీవెన అయా నిండుగా కుమరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఒకసారి తండ్రి. దయచేసి నాలో చిన్న నేను గమనించండి. మీరందరూ సైడ్ వస్తే అటు దాన్ని వదిలిపెడితే అటు వాంటెడ్ టీచర్స్ అని ఒక బోర్డు పెట్టారు. ఇంకా అప్పుడు నేను ఏదో ఒకటి చేసి మనీ సంపాదించాను అని చెప్పి నేను ఇంకా టీచింగ్లో వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు క్లాసెస్ తీసుకున్నారు, సెలెక్ట్ చేశారు. 10 months అలా అయ్యింది. అలా అయిన తర్వాత మళ్ళీ మా నాన్నగారు టీచింగ్ కరెక్ట్ కాదు అని చెప్పి మా అన్నయ్యతో మాట్లాడటము, ఇంకా మా పెద్దన్నయ్య కూడా మళ్ళీ దానికోసం జాబ్ సెర్చ్ చేసి ఆ తర్వాత నేను బెంగళూరులో మా వదిన ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఉంది, నువ్వు వెంటనే వచ్చేసేయాలి, స్కూల్ అంతా మానేసి క్లోజ్ చేసి వెంటనే వచ్చేయాలని చెప్పి మా అన్నయ్య చెప్పారు. ఇంకా వెంటనే నేను బెంగళూరు వెళ్ళిపోయాను. ఫస్ట్ నేను ఇంటర్న్గా జాయిన్ అయ్యి 10,000 శాలరీతో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన తర్వాత దేవుని కృపను పెట్టి నాకు మా దృష్టి ఏంటంటే అదే సేమ్ కంపెనీలో మా అన్నయ్య ఉండటం వల్ల నాకు చాలా నేర్పించాడు. ప్రతి విషయంలో దగ్గర నేను చెప్పేవాడు. నా కోసం కూడా నా క్యాబిన్ దగ్గరికి వచ్చి మీటింగ్ రూమ్కి వెళ్ళి చాలాసార్లు చెప్పేవాడు, ఇలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి, జావా క్లాసెస్ కానీ ట్రైనింగ్ కానీ ప్రతిదీ చెప్పేవాడు. అలా నేర్చుకుంటూ ఇంటర్ నుంచి కాంట్రాక్ట్గా పర్మనెంట్ కాంట్రాక్ట్ చేశారు.
కాంట్రాక్ట్ నుంచి పర్మనెంట్ కావడానికి నా కృషితో పాటు మొన్న ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా హెల్ప్ చేశాడు. మా మేనేజర్తో మాట్లాడడం కానీ, ఇయర్ మేనేజ్మెంట్తో మాట్లాడి నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అక్కడ పర్మనెంట్ అయిపోయాను. అయిపోయి 2-3 ఇయర్స్ అయిపోయింది అక్కడే. ఇంకా అయిపోయి ఇంకా తర్వాత ఇంక నాకు మ్యారేజ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిన తర్వాత ఇంకా నేను అప్పటికే కొంచెం లోన్స్ అయ్యి ఉన్నాయని చెప్పి వేరే కంపెనీలో జాయిన్ అవ్వాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇంకా అప్పటికి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది సుప్రియాతో. ఫిక్స్ అయిన తర్వాత నేను జాబ్ సెర్చ్ చేశాను. అప్పుడే విరాకుల్లో నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత నాకు లైఫ్ అంతా ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. దేవుని కృపను బట్టి నేను ఇక్కడ వేరే స్థలం తీసుకోవడం కానీ ప్రతి విషయంలో దేవుడు మాకు హెల్ప్ చేశాడు. ఇంకా తర్వాత ఇంకా నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ మూవ్ అవ్వాలని చెప్పి అనుకున్నాను. పిల్లలు ఉన్నారు, అంత దూరం జర్నీ చేయడం కష్టం, ఇంకా అది అని చెప్పి ఆలోచన చేసి అందులో హైదరాబాద్లో ఉండాలి, రెండుకుందామా లేకపోతే ఇల్లు తీసుకుందామా అని ఆలోచనలో మాకు ఆల్రెడీ పర్సనల్ రూమ్లోకి వెళ్తే రాదు అనుకుంటేనే మేము ఇద్దరం డిస్కస్ చేసుకొని ఒకసారి 2 సార్లు ఇక్కడికి వచ్చి కూడా నేను వెళ్ళిపోయాను. ఎందుకు తీసుకుందాం, తర్వాత తీసుకుందాంలే అన్న ఆలోచనతో ఇంకా మళ్ళీ ప్రియా మా నాన్న అందరూ తీసుకుంటే బట్టి మళ్ళీ పిల్లలు పెద్ద అయితే ఇబ్బంది పడతారు అది అని చెప్పి ఇంకా ఆ ధైర్యంతో నేను ఇంకా రెడీ అయిపోయి తీసుకుంటామని చెప్పి ఇంకెలాగలగా అడ్వాన్స్ పే చేసాము. లోన్ వచ్చిందా రాదా అన్న సందేహంతో మేము ముందుకు వెళ్ళాము. లోన్ కూడా వచ్చేసి పెట్టి ప్రతి విషయంలోనూ మాకు పాస్టర్ గారు, ముప్పై పాస్టర్ కానీ, సురేష్ పాస్టర్ గారు కానీ డెలివరీ అయ్యేటప్పుడు కూడా వచ్చి అప్పుడే ప్రేయర్ చేసారు. దేవుని కృపను బట్టి మీకు మీరు ఉండటానికి ఇల్లు తీసుకుంటే మంచిది అని ప్రేయర్ చేసే ఇందులో దేవుని కృపను బట్టి మేము ఇల్లు తీసుకోగలుగుతాము. దాన్ని బట్టి దేవునికి మా కోసం ప్రేయర్ చేయాలి. ఇంకా ఫ్యూచర్ గురించి, మా పిల్లల గురించి, అందరి గురించి. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ప్రేమ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత అయ్యగారు క్లుప్తంగా దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరూ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ చెప్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు మా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాము. ఆకాశ సింహాసనం రాజులు రాసిన 2 ఆరోగ్యం ఒకసారి చదవండి. రాజులు రాసిన 2వ గ్రంథం వెళ్ళండి. ఎలీషా గారు కూడా ఏంటంటే ఒక గురువు గారిని అమ్మలించాడు. వారి యొక్క గురువు గారి పేరు ఏంటంటే ఏలియా. ఎవరండి? ఆయన కూడా ఒక వరం అడిగాడు. ఏమడిగాడు? అయ్యా గురువు గారు, నా
నాకు రెండంతల అభిషేకము లేదా రెండంతల ఆశీర్వాదము గురువు గారు అన్నాడు. నన్ను అనుభవించయ్యా, కఠినంగా ఉండగానే